గుంటూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి సెల్ ఫోన్కు రాత్రి 9:30 గంటల సమయంలో ఒక మెసేజ్ వచ్చింది. మీరు విద్యుత్ బిల్ చెల్లించుకుంటే కనెక్షన్ కట్ చేస్తామని ఆ మెసేజ్లో పేర్కొన్నారు. కొద్దిసేపటి తర్వాత మీ కనెక్షన్ తొలగించకుండా ఉండాలంటే ఈ విద్యుత్ అధికారి నెంబర్కు ఫోన్ చేయాలంటూ మరో సందేశాన్ని పంపించారు. దీంతో ఆ వ్యక్తి వెంటనే ఆ అధికారి నెంబర్కు ఫోన్ చేశాడు. అయితే ప్రస్తుతం 20 రూపాయలు చెల్లిస్తే విద్యుత్ కనెక్షన్ తొలగించమని, వెంటనే తాను పంపే లింక్ నుంచి 20 రూపాయలు పే చేయాలని ఆ అధికారి చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి 20 రూపాయలే కదా అంటూ ఆ లింక్ ఓపెన్ చేసి 20 రూపాయలు చెల్లించాడు. దీంతో తన కరెంట్ పోలేదనుకుంటూ రాత్రంతా గడిపాడు. అయితే తాను చేసిన పొరపాటు గురించి తర్వాత తెలుసుకున్నాడు. ఆ లింక్ స్క్రీన్ షేరింగ్ అని ఎప్పుడైతే ఆ లింక్ ద్వారా తాను 20 రూపాయలు పంపించాడో అప్పుడే తన ఫోన్ సైబర్ నేరగాల చేతిలోకి వెళ్లిపోయిందని గ్రహించాడు. తన ఖాతాలోని 2 లక్షల రూపాయలను సైబర్ నేరగాలు దోచుకోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అయితే తన వివరాలను బయటపెట్టవద్దని సదరు వ్యక్తి విజ్ఞప్తి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతర నంబర్ల నుంచి లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయవద్దని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతుల్లో దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే విద్యుత్ కనెక్షన్ తొలగింపు అంటూ ఆడుతున్న నాటకాన్ని కొత్తగా చూస్తున్నామన్నారు. ఎప్పటికైనా ఇటువంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.